మాటలే కదా అని తేలికగా తీసి పారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు. అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతం నింపగలవు, విషం చిందించగలవు. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇతరుల మాటలు కాదు, నీ నమ్మకం నీ దారిని చూపిస్తుంది. మనశ్శాంతి కోసం కొన్నిటిని వదిలేయడం మంచిది. నియంత్రించలేని వాటి కోసం మనసును బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కుక్కలు దొంగను చూసి మరుగుతాయి, నిజాయితీ పరుడిని చూసి మరుగుతాయి. వాటికి మరగడం మాత్రమే తెలుసు, ఎవరో ఏంటి అనేది అనవసరం. కాకపోతే వాటి అరుపులకు దొంగతనం చేసిన వారు భయపడి పారిపోతారు. చెయ్యని వాళ్ళు దాన్నే పరిగెత్తిస్తారు. ఆలోచన లేకుండా పనికి మాలిన వాళ్ళు వేసే నిందలు కూడా కుక్కల అరుపుల వంటివే. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టిన చేతులను మర్చిపోయినా పర్వాలేదు, కానీ మనం గెలవడానికి చెయ్యందించిన వాళ్ళను మాత్రం జీవితంలో మర్చిపోకూడదు. తేనెటీగ హృదయం ఎంత కఠినమైనదైనా తాను పంచే తేనె ఈ ప్రపంచంలోనే అత్యంత తీయనిది. భగభగా మండే బాణుడు ఎంత కఠినమైనదైనా తాను పంచే వెలుతురు సృష్టికే ప్రాణాధారం. అలాగే కోపంలో ఊగిపోయే వారిలో కూడా అత్యధికమైన ప్రేమ దాగి ఉంటుంది. నిజమే కదా? మానవ సంబంధాలలో తరచూ జరిగే పొరపాట్లు: ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, అసలు ఏమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనం నచ్చనప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. మిత్రమా, వర్షం కురిసి వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు తీరిన తర్వాత జీవితం కూడా అంతే అందంగా, అంతే ప్రశాంతంగా ఉంటుంది. మిత్రమా, బతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. ఓడిపోయిన గతం కంటే గెలవాల్సిన భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎందుకంటే ఓటమి ఎప్పుడు నిన్ను వెనక్కి లాగితే, గెలుపు ఎప్పుడు నిన్ను ముందుకు తోస్తుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్లకు ఏడవాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు, అంతే. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది.